మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని ఏపీ టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. బడుగు బలహీన వర్గాలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. బీసీ కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న ఏపీ టూరిజం డెవలప్మెంట్ నూకసాని బాలాజీ యాదవ్తో తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్ పూర్ణకుంభ స్వాగతం పలికారు. చాలా సంతోషం. మా సోదరుడు మక్కి మహేష్ యాదవ్కి ఈ గంగమ్మ తల్లి టెంపుల్ దేవస్థానం చైర్మన్గా ఇవ్వటం చాలా సంతోషం. వారిని ప్రత్యేకంగా వారితో పాటు ఉన్నటువంటి ఈ యొక్క ట్రస్ట్ బోర్డు మెంబర్స్ని అందరిని కూడా అభినందిస్తున్నాను. ఒకటి మాత్రం వాస్తవం, తెలుగుదేశం పార్టీలోనే బడుగు బలహీన వర్గాలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఎన్నో సంవత్సరాల తర్వాత మహేష్ యాదవ్ని ఈ యొక్క టెంపుల్ చైర్మన్గా చేయటం కానీ, అలాగే మాలాంటి వాళ్ళని కూడా మొట్టమొదటిగా ఒక బీసీల నుంచి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ కావటం కూడా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఇచ్చే ప్రాధాన్యత. ఎందుకంటే టూరిజం కార్పొరేషన్ అంటే చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రీతిపాత్రమైంది. అలాంటి కార్పొరేషన్లో చైర్మన్ నన్ను చేయటం కానీ, అదేవిధంగా అనేక మంది రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలని ప్రత్యేకించి అనేక పెద్ద పదవుల్లో రాష్ట్ర మంత్రివర్గంలో కూడా 8 మంది మంత్రులను బీసీలకు ఇవ్వటం, అది కూడా ప్రత్యేకమైన శాఖలు, రెవెన్యూ కానీ మైన్స్ కానీ అట్లా డిఫరెంట్ శాఖల్ని మంచి శాఖల్ని బడుగు బలహీన వర్గాలకి ఇచ్చి బలహీన వర్గాల తెలుగుదేశం పార్టీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వాళ్ళ యొక్క ప్రత్యేకతను అభిమానాన్ని బలహీన వర్గాలు కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వెంట పార్టీ ఆవిర్భావం నుంచి నడవటం, వీటన్నిటి దృష్ట్యా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా నాటి ఎన్టీ రామారావు దగ్గర నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారు, కాబోయే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న క్రమం. కాబట్టి మరొకసారి మహేష్ యాదవ్ని మరి వారితో పాటు డైరెక్టర్లందరినీ కూడా ఈ టెంపుల్ చైర్మన్ అండ్ డైరెక్టర్ అయినందుకు వారందరినీ ప్రత్యేకంగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అనండాలి. ఈరోజు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ నూకసాని బాలాజీ గారు ఈరోజు ఆయన తిరుమల ఫ్యామిలీతో తిరుమల దర్శనాలతో రావడం జరిగితే నేను జస్ట్ సార్ ఒకసారి వచ్చి టెంపుల్కి వెళ్ళండి అని రిక్వెస్ట్ చేస్తానే నా ఆహ్వానాన్ని మన్నించి వెంటనే కూడా రావడం కూడా మాకు ఎంతో సంతోషకరం. అదేవిధంగా చైర్మన్ గారికి కూడా విన్నవించుకునేది అంటే ఏపీ టూరిజం ద్వారా మా ఒక్క ఆలయాన్ని కూడా తిరుమలతో పాటు తిరుపతిలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండే ఆలయాల్లో గంగమ్మ టెంపుల్ కూడా యాడ్ చేసి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా టూరిజం తరపున వచ్చే తిరుమలకు వచ్చే భక్తులందరికీ కూడా ఈ యొక్క టెంపుల్ కూడా దీంట్లో కూడా ప్రాధాన్యత కల్పించాలని చెప్పి కూడా మేము చైర్మన్ గారిని ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషం. మా సోదరుడు మక్కి మహేష్ యాదవ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.